శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. ఇంతకు ముందు భాగంలో కుంభకోణం దగ్గర గోవిందపురం అనే గ్రామంలో కావేరీ తీరాన వెలసిన కంచి పీఠాధిపతులు 59వ జగద్గురువులు శ్రీ భగవన్నామ బోధేంద్ర సరస్వతి స్వామివారి జీవ సమాధి నుండి రామనామం వినిపిస్తూ ఉంది ఇప్పటికీ అని తెలుసుకున్నాం కదా. అలా ఆ భగవన్నామ బోధేంద్ర సరస్వతి స్వామివారి నామ జప ప్రభావంతో ఆ కుంభకోణం యొక్క పరిధిలో ఎంతోమంది ఆ భగవన్నామంలో రుచిని పొంది భజన సంప్రదాయాన్ని ప్రారంభించారు. అలా ఎందరో మహానుభావులు భజన సంప్రదాయాన్ని పాటిస్తూ అందులో శ్రీ కృష్ణ ప్రేమి అన్న అనే ఒక మహానుభావుల యొక్క అనుగ్రహంతో శ్రీ విఠల్ దాస్ మహారాజ్ అనే ఒక మహానుభావుడు ఒక అద్భుతమైన పాండురంగ స్వామి వారి గుడిని నిర్మించారు. ఈ అద్భుతమైన పాండురంగ స్వామి వారి గుడిని శ్రీ విఠల్ రుక్మిణి సంస్థానం అనే పేరిట నడిపిస్తూ ఉన్నారు. ఈ అద్భుతమైన దేవాలయాన్ని శ్రీ విఠల్ దాస్ మహారాజు గారు తన యొక్క భజన సంప్రదాయాన్ని పాటిస్తూ ఆ భజన ఆ సత్సంగంలో వచ్చిన ధనంతోనే నిర్మించడం జరిగింది. ఇంత పెద్ద దేవాలయాన్ని భజన చేసి దాని ద్వారా వచ్చిన ధనంతోనే నిర్మించారు. ఈ దేవాలయంలో శ్రీ రుక్మిణి సమేత పాండురంగ స్వామి వారు అద్భుతమైన దర్శనాన్ని ఇప్పటికీ భక్తులకు కల్పిస్తూ ఉన్నారు. అంతేకాదు విఠల్ దాస్ మహారాజు గారు ఆ గోవిందపురంలో ఒక అద్భుతమైన విషయాన్ని ప్రారంభిస్తూ ఉన్నారు. ఇప్పటి వరకు భారతదేశంలో ఎవ్వరూ ప్రారంభించని ఒక అద్భుతం అది ఏంటి అంటే, సాధారణంగా ఒక ముస్లిం వాణ్ణి మీ యొక్క మతానికి మూల గ్రంథం ప్రమాణ గ్రంథం ఏది అని అడిగితే వాడేం చెబుతాడు? మా ముస్లిం మతానికి ప్రమాణ గ్రంథం ఇదిగో ఖురాన్ అని ఒక బుక్కును చూపిస్తాడు. అదేవిధంగా ఒక క్రిస్టియన్ని మీ మతానికి ఏది మూల గ్రంథం ప్రమాణ గ్రంథం అని అంటే వాడు బైబిల్ అనే బుక్కును చూపిస్తాడు. అదేవిధంగా మన హైందవ మతానికి హిందూ మతానికి ఏది ప్రమాణ గ్రంథం అని అడిగితే మనం ఏం చూపిస్తాం? భగవద్గీత అనే ఒక బుక్కును చూపిస్తాం. కరెక్టే. అది కూడా ఎందుకు చెబుతామంటే వాడికి ఒక పుస్తకం చూపించాలని మనం భగవద్గీతను చూపిస్తాం. కానీ మన యొక్క హైందవ ధర్మానికి మూల గ్రంథం, మన హైందవ ధర్మానికి ప్రమాణ గ్రంథం ఏంటి అంటే వేదం. కరెక్టే. వేదం యొక్క సారం ఉపనిషత్తు. ఆ ఉపనిషత్తుల యొక్క సారమే భగవద్గీత. కానీ మన యొక్క హైందవ ధర్మానికి ప్రమాణ గ్రంథం వేదమే కదా. అటువంటి వేదం యొక్క పరిస్థితి మన భారతదేశంలో ఎలా ఉంది అని తెలుసుకుంటే హైందవ ధర్మాన్ని పాటిస్తున్న ప్రతి హిందువు యొక్క హృదయం తప్పకుండా కరుగుతుంది. ఈ విషయం వింటే మీ యొక్క హృదయం బాధపడుతుంది ఖచ్చితంగా. అది ఏంటి అంటే, మనకు సాధారణంగా వేదాలు 4: యజుర్వేదం, ఋగ్వేదం, సామవేదం, అథర్వణ వేదం. ఈ 4 వేదాలలో ఒక్క వేదం పూర్తిగా చదవడానికి ఒక వ్యక్తి యొక్క ఆయుష్ చాలదు. అందుకనే వ్యాసుల వారు ఈ వేదాన్ని శాఖలుగా విభజించారు. అలా విభజించడం వల్లనే వ్యాసుల వారికి వ్యాసుల వారు అని పేరు వచ్చింది. ఈ వేదాన్ని శాఖలుగా విభజించారు. అంటే ఒక చెట్టుకు కొమ్మలు ఎలా విస్తరిస్తాయో అలా శాఖలుగా విభజించారు. అలా విభజించినట్లయితే ఒక శాఖ పూర్తిగా అర్థవంతంతో చదువుకోవడానికి, పూర్తిగా నేర్చుకోవడానికి ఒక వ్యక్తికి 20 సంవత్సరాలు పడుతుందట. ఎలా ఒక శాఖ పూర్తిగా నేర్చుకోవాలంటే అలా ఒక్కొక్క వేదానికి కొన్ని శాఖలు ఉన్నాయట. అది లెక్క మీకు చెబుతాను, ఒకసారి వినండి. మనకు ఋగ్వేదంలో మొత్తం 21 శాఖలట. ఆ 21 శాఖల్లో మనకి లభిస్తున్న వేదం ఇప్పుడు ప్రస్తుతానికి 2 శాఖలట. మిగిలిన 19 శాఖలు మనం నష్టపోయాం. అంటే ఋగ్వేదంలో మొత్తం 21 శాఖలలో మొత్తం 19 శాఖలు కనబడకుండా పోయాయి, అంటే అంతరించిపోయాయి. ఇప్పుడు మనకి లభిస్తున్న శాఖలు 2 మాత్రమే ఋగ్వేదంలో. అదేవిధంగా యజుర్వేదంలో మొత్తం 101 శాఖలట. ఆ 101 శాఖలలో మనకి ఇప్పుడు అందుబాటులో ఉన్న శాఖలు 4. మిగిలిన 97 శాఖలు అంతరించిపోయాయి. మనకి వేదంలో పెద్దది ఏది అంటే సామవేదం. భగవద్గీతలో కృష్ణ పరమాత్మ అంటాడు కదా, వేదానాం సామవేదోస్మి అని, నేను వేదాలలో సామవేదంనై ఉన్నాను అని. అలా వేదంలోనే అతి పెద్దది సామవేదం. అలాంటి సామవేదంలో మొత్తం 1000 శాఖలు. అలాంటి 1000 శాఖలలో మనకు ఇప్పుడు ప్రస్తుతానికి ఉన్నవి 3 శాఖలట. ఎంత బాధ వేస్తుందో కదా.
మనకు సామవేదంలో 3 శాఖలు మాత్రమే ఉన్నాయి. మిగిలిన 997 శాఖలు నష్టపోయాం, అంటే అంతరించిపోయింది. అదేవిధంగా అధర్వణ వేదం, ఈ అధర్వణ వేదంలో మొత్తం 12 శాఖలు, కానీ ఇప్పుడు ఉన్నవి మొత్తం 2 శాఖలు మాత్రమే. మిగిలిన 10 శాఖలు అంతరించిపోయాయి. ఇలా మొత్తం 1134 శాఖలు మన యొక్క 4 వేదాలలో ఉన్న శాఖలు. ఇందులో మనకి మొత్తం 11 శాఖలు మాత్రమే ఉన్నాయి. ఎన్నిటిలో? 1134 శాఖలలో 11 శాఖలు మాత్రమే ఉన్నాయి. మిగతా అన్నీ కూడా అంతరించిపోయింది, కనుమరుగైపోయింది. ఈ 11 శాఖలు కూడా ఒక్క రాష్ట్రంలో లేదు, మొత్తం 21 రాష్ట్రాలలో ఉందట. ఈ 11 శాఖలు కూడా అక్కడక్కడ వేరే వేరే రాష్ట్రాలలో 21 రాష్ట్రాలలో ఉన్నాయట. వీటిని ఇలాగే విడిచిపెడితే ఈ ఉన్న శాఖలు కూడా అంతరించిపోతుంది. కాబట్టి విఠలదాస్ మహారాజు గారు ఒక గొప్ప ప్రయత్నాన్ని, ఎవరూ చేయని సాహసాన్ని చేస్తున్నారు. ఈ ఇప్పుడు ఉన్న ప్రస్తుతానికి ఉన్న 11 శాఖలనైనా మనం రక్షించాలన్న ఉద్దేశంతో కుంభకోణం దగ్గర గోవిందపురం అనే గ్రామంలో ఈ వేదాన్ని రక్షించడం కోసం శ్రీ విఠల్ రుక్మిణి విశ్వవిద్యాలయం అని ఒక వేద రక్షణకై ఒక యూనివర్సిటీని ప్రారంభిస్తూ ఉన్నారు. ఇంకా పూర్తి కాలేదు, ప్రారంభిస్తున్నారు. ప్రస్తుతానికి ఆ యొక్క కళాశాలలో మొత్తం 200 మంది పిల్లలు వేదాన్ని అభ్యసిస్తూ ఉన్నారు. అలా భారతదేశంలో ఉన్న వేదం యొక్క అన్ని శాఖలు 11 శాఖలను కూడా మనం ఒకే చోట చూడాలి అంటే కుంభకోణం దగ్గర గోవిందపురంలోనే మాత్రమే సాధ్యం. ఇలా వేదాన్ని పరిరక్షించాలన్న ఉద్దేశం విఠలదాస్ మహారాజు గారికి ఎలా వచ్చింది అంటే, కంచి పరమాచార్యులు, నడిచే దేవుడు, కంచి పీఠాధిపతులు, 64వ జగద్గురువులు శ్రీ శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారి ఆజ్ఞ ప్రకారం ఆయన దీనిని ప్రారంభించారు. అదేవిధంగా గో సంరక్షణ, అక్కడికి వెళ్ళి చూస్తే తెలుస్తుంది. సుమారు 2000 గోవులను మనం అక్కడ దర్శించుకోవచ్చు. భారతదేశంలో ఉన్న అనేక రకాల గోవులకు సంబంధించిన జాతులు అక్కడ మనం చూడవచ్చు. అన్నీ కూడా దేశీయ గోవులు. అక్కడ ఆశ్చర్యం ఏంటి అంటే, మనకు గోవులలో మొట్టమొదటి జాతికి సంబంధించిన, అంటే మనకి గోవు సురభి ఉంది కదా, ఆ సురభి యొక్క సంతానాన్ని మనం అక్కడ చూడవచ్చు. అదేవిధంగా కృష్ణుడు బృందావనంలో మేపిన గోవుల యొక్క జాతిని కూడా మనం అక్కడ దర్శించవచ్చు. అలా అనేక రకాలైన గోవులను అక్కడ మనం చూడవచ్చు. ఆ గోవులకు మేత, నీరు, అదేవిధంగా అవి ఉండడానికి ఆ కుటీరాలని కూడా అద్భుతంగా నిర్మించడం జరిగింది. గోవుగా పుట్టాలంటే గోవిందపురంలోనే పుట్టాలి. అంత అద్భుతమైన గోసేవ విఠలదాస్ మహారాజు గారు నిర్వహిస్తున్నారు. ఆ గోవులకు మేత కానీ, ఆ గోవులు ఉండడానికి కుటీరాలు కానీ, ఆ గోవులకు తాగడానికి నీరు కానీ అంత అద్భుతమైన పద్ధతిలో ఏర్పాటు చేశారు. అందమైన ఆ కావేరీ తీరాన నెమళ్ళ యొక్క క్రంకణాలతో మనకు భగవన్నామ బోధేంద్ర సరస్వతి స్వామివారి జీవసమాధికి పక్కనే ఈ గోశాలను నిర్మించడం జరిగింది. అటువంటి అద్భుతమైన పాండురంగ స్వామి వారి క్షేత్రం, అదేవిధంగా వేదభూమి, అదేవిధంగా గోశాల, ఈ మూడిటిని కూడా మనం అక్కడ దర్శించవచ్చు. ఇవి 3 కూడా అక్కడ విరాజిల్లుతున్నాయి అంటే దానికి కారణం భగవన్నామ బోధేంద్ర సరస్వతి స్వామివారి రామనామ జప ఫలితం. అటువంటి బోధేంద్ర సరస్వతి స్వామివారి అనుగ్రహం మనందరిపైన ఉండాలని కోరుకుంటూ, అటువంటి రుక్మిణి పాండురంగ స్వామివారి అనుగ్రహం అందరిపైన కలగాలని కోరుకుంటూ, శ్రీ గురుభ్యో నమః, శ్రీమాత్రే నమః. కృష్ణ కృష్ణ గోవింద కృష్ణ గోవింద గోవింద గోపాల కృష్ణ 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 గోవింద.